Hi, hello, welcome to Maths Guru channel. How are you all? I hope you're all fine. In this video, I am going to explain how to write a lesson plan, especially in maths. Actually, this book is mine. యాక్చువల్లీగా నేను ఫస్ట్ ఇయర్ టీచర్గా ఎక్స్పీరియన్స్ చేసిన ఇయర్ ఈ మ్యాథ్స్ లెసన్ ప్లాన్స్ రాసాను అనమాట. సో ఫస్ట్ టైం టీచర్గా వర్క్ చేసినప్పుడు 6th, 7th, 8th హ్యాండిల్ చేశాను. సో దాని గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అనమాట. లెట్స్ సీ. యాక్చువల్గా ఐ వాంట్ టు టెల్ ఇన్ బోత్ ద లాంగ్వేజెస్, తెలుగు అండ్ ఇంగ్లీష్. ఫస్ట్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా అయితే స్కూల్లో 6th, 7th హ్యాండిల్ చేసినప్పుడు నేనైతే 6th క్లాస్ లెసన్ ప్లాను, 7th క్లాస్ లెసన్ ప్లాను, 8th క్లాస్ లెసన్ ప్లాన్, 3 క్లాసెస్ లెసన్ ప్లాన్స్ ఫస్ట్ ముందు రోజే రాసి ఉంచాలన్నమాట. సో అట్లీస్ట్ ఒక క్లాస్కి 2 pages వేసుకున్నా, 3 classes కదా, 3 to 6 pages, ఎవ్రీడే 6 pages రాయాలన్నమాట. సో స్టూడెంట్ కంటే టీచర్కి ఎక్కువ వర్క్ ఉన్నట్టు అనిపిస్తుంది కదండి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది 8th క్లాస్ది, ఇది 8th క్లాస్ మ్యాథ్స్ లెసన్ ప్లాన్ అనమాట. సో యాక్చువల్గా లెసన్ ప్లాన్స్ రెండు రకాలుగా రాయాలి. ఫస్ట్ మనం చాప్టర్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఎలా రాయాలి, చాప్టర్ ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక 1 day తర్వాత నెక్స్ట్ సబ్ టాపిక్ చెప్తాం కదా, అదే చాప్టర్లో నెక్స్ట్ సబ్ టాపిక్ చెప్పేటప్పుడు లెసన్ ప్లాన్ ఎలా రాయాలి. మ్యాథ్స్లో 2 రకాల లెసన్ ప్లాన్స్ గురించి నేను డిస్కస్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు మీతో. సో ఈ వీడియో వెరీ ఫస్ట్ ఇయర్ టీచింగ్లోకి వచ్చే టీచర్స్కి ఇది యూజ్ అవుతుందన్నమాట. సో ఈ వీడియో మాత్రం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇది ఫస్ట్ మనం చాప్టర్ ఇంట్రడ్యూస్ చిల్డ్రన్స్కి చేసేటప్పుడు ఎలా చేయాలి, ఫస్ట్ వాళ్ళని స్టూడెంట్స్ అందరినీ మోటివేట్ చేయాలి. ఓకేనా? ఎలా మోటివేట్ చేయాలి అంటే ఫస్ట్ అందరూ మనం చెప్పే టీచింగ్ పైన ఫోకస్ ఉండేలాగా ఫస్ట్ వాళ్ళకి మోటివేట్ చేయాలి, ఫస్ట్ థింగ్. తర్వాత చాప్టర్కి రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ ఇస్తూ వాళ్ళని మోటివేట్ చేయాలన్నమాట. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే స్టూడెంట్స్ ద్వారానే మనం చెప్పబోయే చాప్టర్ పేరు మనము చెప్పించవచ్చు అనమాట. ఓకేనా? సో అలా అనమాట. ఫస్ట్ లెసన్ ప్లాన్లో ఏమేమి స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ టీచర్ యాక్టివిటీ, స్టూడెంట్ యాక్టివిటీ, బ్లాక్ బోర్డ్ వర్క్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, ఎవాల్యుయేషన్. దీస్ ఆర్ ద స్టెప్స్ అన్నమాట. సో ఇందులో ఫస్ట్ ఇది ఏ లెసన్ టైప్ అంటే ఫస్ట్ చాప్టర్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఎలా రాయాలి లెసన్ ప్లాన్ మ్యాథ్స్లో. సో ఫస్ట్ motivation. We should motivate the students by asking few questions. So what is the meaning of space? Teacher activity. Teacher question aduguta student activity enti answer cheppali, plain or empty space. Okay? So next, what is the meaning of place? Plane having objects is called a place, right? Next, teacher will ask a question. What is this? After drawing this diagram, what is the shape of the plot? Okay, trapezium. Next, this, what is the shape of this plot? Quadrilateral. So what is the shape of this plot, this figure? Okay, pentagon. Okay, next వచ్చేసి what we can call the shaded region. This shaded region, what we can call area. Okay, now students
చెప్తారు, వాళ్ళకి కొంచెం ఐడియా వస్తుంది. అంటే ఎగ్జాక్ట్ నేమ్ ఆఫ్ ద చాప్టర్ చెప్పకపోయినా దాని రిలేటెడ్ దగ్గరలో ఉన్న చాప్టర్ పేరు వాళ్ళు చెప్పగలుగుతారు రిలేటెడ్గా. సో అప్పుడు మనం ఏం చేయాలి, మనం వాళ్ళు ఏదో ఒక చాప్టర్ నేమ్ చెప్తారు, రిలేటెడ్ చాప్టర్ నేమ్ చెప్తారు కంపల్సరీ. కొంతమంది గిఫ్టెడ్ స్టూడెంట్స్ కూడా ఉంటారు కదా క్లాస్లో, అలా అనమాట. నా మనం ఏం చెప్పాలి, టీచర్ యాక్టివిటీ. టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ఏరియా ఆఫ్ ప్లేన్ ఫిగర్స్ అనే టాపిక్ డిక్లరేషన్ చేయాలి. దీన్నే టాపిక్ డిక్లరేషన్ అంటారు. ఓకేనా? సో టాపిక్ డిక్లరేషన్ చేసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్. అందులో ఫస్ట్ చాప్టర్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఫార్ములాస్, కాన్సెప్ట్ రిలేటెడ్ డెఫినేషన్స్, ఫార్ములాస్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చెప్పాలి. సో ఫస్ట్ క్లాస్లో ఏం చెప్తాం, మెయిన్గా వాటికి రిలేటెడ్ డెఫినేషన్స్ కానీ వాటి ఫార్ములాస్ కానీ కాన్సెప్ట్లో, నెక్స్ట్ ఎక్సర్సైజ్లో యూజ్ అయ్యేటి బేస్డ్ ఆన్ ఫార్ములాస్ అవన్నీ చెప్తాం. సో దాన్ని ఎక్స్ప్లెనేషన్ పార్ట్. ఏమేమి చెప్తాం, సపోజ్ ఏరియా ఆఫ్ స్క్వేర్, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ పారలాగ్రామ్, ఏరియా ఆఫ్ రాంబస్, లైక్ దట్ మనం చెప్తాం అనమాట. నెక్స్ట్ ఆ రోజు అవి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, ఫార్ములాస్ కానీ డెఫినేషన్స్ కానీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, ఈ టాపిక్ మనం ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసామో ఆ టాపిక్లో నుంచే, ఆ ఫార్ములాస్లో నుంచే మనం క్వశ్చన్స్ అడగాలి. అట్లీస్ట్ 3-4 క్వశ్చన్స్ అయినా అడగాలి. ఎందుకు అడగాలంటే మనం చెప్పిన టాపిక్లో స్టూడెంట్స్కి ఎంతవరకు నేర్చుకున్నారు, ఎంతవరకు వాళ్ళు గుర్తుంది, ఎంతవరకు వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు మనం చెప్పిన టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడిగితే చెప్పగలుగుతున్నారా లేదా వాళ్ళకి అనేది మనకి అర్థమవుతుంది అనమాట. దాన్నే రిక్యాప్చులేషన్ అంటారు. సో సి, వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఏరియా ఆఫ్ స్క్వేర్? What is students will say the answer side into side. What is the formula of area of rectangle? Length into breadth. How many sides does square have? 4 sides. So ఇలా ఈ మనం చెప్పిన టాపిక్ రిలేటెడ్ క్వశ్చన్స్ బేసిక్ క్వశ్చన్స్ అడగాలి. ఓకేనా? నెక్స్ట్ ఆఫ్టర్ రిక్యాప్చులేషన్ హోమ్ అసైన్మెంట్ మనం హోంవర్క్ ఇవ్వడం. సో మనం ఎక్స్ప్లెయిన్ చేసిన టాపిక్ నుంచే హోంవర్క్ ఇవ్వాలి. రీడ్ అండ్ రైట్ ద ఫార్ములాస్ ఆఫ్ సేమ్ యాజ్ ఇన్ ద క్లాస్ వర్క్, పేజ్ నెంబర్స్, చాప్టర్ నేమ్ రాయాలి యాక్చువల్గా. ఓకేనా? ఇక్కడ నేను షార్ట్కట్లో రాసేసాను. సో ఇది అన్నమాట న్యూ చాప్టర్ స్టూడెంట్స్కి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఇది అన్నమాట. ఓకేనా? సో ఇలా చేయాలి. సో నెక్స్ట్ ఇన్ దిస్ ఓన్లీ English version. So yes, when we are going to introduce a new chapter for the students, first we should motivate the students. So before going to write the lesson plan in the maths, first what are the steps? Let's discuss. Teacher activity, student activity, blackboard work, okay, teaching learning material, evaluation. Okay, now motivation. So what is the meaning of space? We should ask the few questions for the students whether they are able to say the answers or not. By that asking questions, so they can able to say the name of the chapter which we are going to start. That is related chapter name also they will tell, not exactly all. Okay, so plain or empty. Okay, what is the meaning of place? Plain having objects. Next, after drawing this figure, you should ask the students what is the shape of the plot. They will say the answer. Students will say the answer trapezium. So what is shape of this plot? Quadrilateral. What is the shape of this pentagon? Okay, after that one more question, what we can call the shaded region? This area they will say, students will say. Okay, so just expected answers we are writing. Okay, next some students like gifted students they will say name of the chapter by listening these all questions and answers.
related chapter name they will tell. Now teacher will say that today we are going to learn about area of plane figures. Okay, now next step, motivation after topic declaration. This is only the topic declaration. Okay, area of plane figures. Next, after topic declaration, we should explain the chapter. First, before going to exercise questions, we need to explain some formulas related to that and definitions related to that chapter, right? So formulas: area of square, area of rectangle, triangle, parallelogram, rhombus. Okay, after explanation of those formulas, based on this what we are explained for the students, from that only we can ask the questions. That is called recapitulation. After asking the questions, we came to know how much students understand by our explanation. So whether they understand or not, if unable to say the answer, they not understand properly, so that once again we can explain that topic. So based on the concept explanation, what is the formula of area of square? Student will say side into side. What is the formula of area of rectangle? Length into breadth. How many sides does square have? 4 sides, students will say. After recapitulation, we can give the homework. So we can give the homework, suppose read and write the formulas or definitions, read and come for oral test from the chapter area of plane figures. We can give the homework for the students. Okay, like this way we can introduce the chapter for the students. So this is the method of writing of lesson plan in maths when we are introducing a new chapter for the students. ఓకే, సో ఇదండి. ఇలా నేనైతే నా ఫస్ట్ ఇయర్ టీచింగ్ ఎక్స్పీరియన్స్లో అప్పుడున్న నాలెడ్జ్ ప్రకారము లెసన్ ప్లాన్ ఇలా రాశాను అనమాట.